లంగ్స్ ఉన్నాయనుకోండి, ఏం చేస్తుంది? ఆక్సిజన్ ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ ని బయటికి రిలీజ్ చేస్తుంది. అంటే ప్రతి ఆర్గాను కొన్ని కొన్ని ఫంక్షన్స్ ని పర్ఫామ్ చేస్తుంది. సో అటువంటి మొత్తం కలిపి మనం ఏమంటున్నామంటే ఆర్గన్ సిస్టమ్స్ అని పిలవడం జరుగుతుంది. ఆర్గాన్ సిస్టమ్ అంటే తెలుగులో అవయవ వ్యవస్థ. ఇటువంటి బోలెడన్ని ఆర్గాన్ సిస్టమ్స్ అన్ని కూడా మన బాడీలో ప్రెసెంట్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్, రక్త ప్రసరణ వ్యవస్థ. ఎవరు చేస్తున్నారు? క్లించ్డ్ ఫిస్ట్ షేప్ లో ఉన్న హార్ట్ బ్లడ్ ని పంప్ చేస్తుంది, అవునా? అలాగే రెస్పిరేటరీ సిస్టమ్. ఎవరు చేస్తున్నారు రెస్పిరేటరీ సిస్టమ్ ని? మన బాడీలో ఉన్న లంగ్స్ ఆక్సిజన్ లోపల తీసుకోవడము, లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ని బయటికి రిలీజ్ చేయడము చేస్తున్నాయా లేవా? అలా మన బాడీలో ఇంకో సిస్టమ్ చెప్పండి. ఏమైనా మనకి డిసీజెస్ కనుక వస్తున్నాయి అనుకోండి, ఏం చేస్తుంది మన బాడీ? ప్రొటెక్ట్ చేస్తుంది. ఆ ప్రొటెక్ట్ చేయాలంటే ముందు మన బాడీలో కావాల్సింది ఇమ్యూన్ సిస్టమ్, రోగ నిరోధక వ్యవస్థ. ఇటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గాన్ సిస్టమ్స్ ఆర్ అసెంబుల్డ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ వేర్. ఎక్కడ ప్రెసెంట్ ఇన్ ఆర్గాన్ సిస్టమ్స్ అన్ని కూడా? ఎస్, మీరు చెప్పింది కరెక్టే. ఎక్కడ ప్రెసెంట్ అయి ఉన్నాయి? మన బాడీలో ప్రెసెంట్ అయి ఉన్నాయి. మన బాడీ అనేది ఏంటి? మనం ఏంటి? ఆర్గనిజమ్సే కదా. సో ఆర్గనిజం అనేది ఫామ్ అవ్వాలి అంటే మనకి ఒక 5 కావాలి. ఏంటి? ఫస్ట్ వన్ సెల్, కణము. నెక్స్ట్ టిష్యూ, కణజాలము. నెక్స్ట్ ఆర్గాన్, అవయవము. నెక్స్ట్ ఆర్గాన్ సిస్టమ్, అవయవ వ్యవస్థ. నెక్స్ట్ ఆర్గనిజం. సో ఇలా 5 స్టెప్స్ అనేవి ఆర్గనిజం ఫార్మేషన్ లో ఉండడం జరుగుతుంది. ఆర్గనిజం ఫార్మేషన్ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి తెలియడం కోసం వీడియోని షేర్ చేయండి. మీకు ఏ టాపిక్ అయితే కావాలో ఆ టాపిక్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ ని ఫైనల్ గా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.